ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గత నెల మార్చి 29తో వివేక హత్య జరిగిన 5 సంవత్సరాలు పూర్తయింది. హత్య జరిగి 5 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు నిందితులెవరో బహిర్గతం కాలేదు. నిందితులుగా భావిస్తున్న వారే హత్య గావించారని నిర్ధారణ కాలేదు. దీంతో వివేక హత్య కేసును అటు అధికార వైసీపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అందుకే మొన్న జరిగిన బస్సు యాత్రలో సీఎం జగన్ మాట్లాడుతూ చిన్నాన వైఎస్ వివేకానందను ఎవరు చంపారో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు హైకోర్టులో ఊరట లభించింది. పులివెందుల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వారిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను 4 వారాల పాటు నిలుపుదల చేసింది. కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులను ఎలాంటి కారణాలు పేర్కొనకుండా మెజిస్ట్రేట్ యాత్రికంగా పోలీసులకు పంపించారని ఆక్షేపించింది హైకోర్టు. రికార్డులన్నిటినీ పరిశీలించిన తర్వాతే ప్రైవేటు ఫిర్యాదును పోలీసులకు పంపించారా అనే సందేహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇక ఈ మేరకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేక హత్య కేసులో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని, లేకుంటే హత్య కేసులో ఇరికిస్తామని వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని, ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. దాంతో పిటిషన్ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి ఈ ఏడాది జనవరి 4లోగా తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఎస్పీ రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించకుండానే మెజిస్ట్రేట్ యాత్రికంగా కేసు నమోదు చేసి తుది నివేదిక దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారని సునీత తరపు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాలు పేర్కొనలేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ దురుద్దేశపూర్వకంగా పిటిషనర్లపై కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు నమోదు చేసిన కేసు పులివెందుల కోర్టులో తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని హైకోర్టును కోరారు. సిఆర్పిసి సెక్షన్ 197 ప్రకారం ఎస్పీపై ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఈ కేసులో అలా చేయలేదని సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. ఇది న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమని తెలిపారు. సిబిఐ ఎస్పీపై గతంలో కూడా కేసు నమోదు చేయగా హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. మెజిస్ట్రేట్ ఉత్తర్వులు సరైనవేనని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు రిటర్న్ చేసిందని, ప్రస్తుత వ్యాజ్యాలకు విచారణ అర్హత ఉండదని పేర్కొన్నారు. ఈ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయమూర్తి మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాలు పేర్కొనలేదని, ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు న్యాయమూర్తి.